వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు చేసుకోబోయేది ధనియా పౌడర్. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా మనము రెడీ చేసి పెట్టుకోవచ్చు. ధనియా పౌడర్ బయట కొనే అవసరం లేకుండానే ఇంట్లోనే ధనియాలు తెచ్చుకొని ధనియా పౌడర్ రెడీ చేసుకోవచ్చు. నేను ధనియా పౌడర్ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. 1/2 kg వరకు ధనియాలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ధనియాలన్నీ ప్యాన్లో పోసుకొని మంచిగా దూరగా మంచి అరోమా వచ్చేంత వరకు ధనియాలను వేంపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో పోసుకొని చల్లగా చేసుకోవాలి. ప్యాన్ కింద పెట్టేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇలా చేసి మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే అన్ని కూరలలోకి పనికొస్తుంది. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని ధనియాలన్నీ మిక్సీ కప్పులో పోసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో వెల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ధనియాలనే మిక్సీ పట్టుకోవచ్చు. కొంతమంది వెల్లిపాయలను కూడా వేసుకుంటారు. మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియా పౌడరు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి రెడీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పౌడర్ని చూపిస్తున్నాను. మంచిగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పోసి చూపిస్తున్నాను. చూడండి, ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు గాలి పోకుండా ఒక బాటిల్ని తీసుకొని అందులో ధనియా పౌడర్ని అంతా వేసుకోవాలి. ఇలా గాలి పోకుండా ఉంటే ధనియా పౌడర్ చాలా రోజులు నిల్వగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ ధనియాల వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.